మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. కన్న తండ్రి ఒక బాధతోటి తను చనిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీ అయితే కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీ కూడా ఇక్కడే కట్టించిండు. ఇక్కడే కూర్చొని తన బాధ అంతా, తన అమ్మాయి కాబట్టి అంత బాధ కొద్దీ ఆ రోజు పెట్టించిండు తప్ప తన మీద కోపంతోనైతే కాదు. ఎంత బాధ ఉండి, నేను అమ్మాయిని మంచిగా చదివించాలనుకున్నాను, ఒక మంచి జాబ్ కోసము మంచి స్టడీ చేయించి ఒక జాబ్ రావాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, నేను దానికోసం నేను కష్టపడుతూ ఉంటే బాధ కొద్దీ మాత్రమే తనైతే ఫ్లెక్సీ కట్టించిండు. ఆ రోజు చనిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీ అయితే కట్టడం అయితే జరిగింది. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. మరికొన్ని వీరులు అడుగుదాం అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు చిలివేరి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఒక కన్న తండ్రి ఆవేదన, ఒక అమ్మాయి గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు తనను చూస్తే మనకు అర్థమైపోతుంది. తను మనతో పాటు ఉన్నారు. మనం అడుగుదాం వారిని అసలు ఏం జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మాయి ఏ టైంలో వెళ్ళిపోయింది సార్? అంటే మార్నింగ్ లేకపోతే నైట్? పొద్దున్నే. ఎవరు లేరా ఇంట్లో? మేము అందరం ఉన్నాము. అయితే మాకు వేరే కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడికి నేను పోయినా, కొంచెం ఎలక్ట్రీషియన్ పని ప్రాబ్లం ఉన్నది అని అంటే టెస్టర్ కావాలంటే నేను ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు ఉన్నారు, నువ్వు ఒక్కని కరెంట్ పని పోతున్నావు కాదు, నేను ఎంబడి వస్తా అని అంటే నేను తనని తీసుకుపోయినాక 10 నిమిషాలకే తను బయటపడింది. ఎట్లా అసలు ఆయన వచ్చి తీసుకెళ్ళిందా లేకపోతే వాడు ఇంటి చుట్టూ ట్రాప్ చేస్తున్నట్టే కదా, వాడు ఇంటి చుట్టూ తిరుగుతూ. ఇప్పుడు మేము బయటకు వెళ్ళింది వానికి ఎట్లా తెలుస్తుంది? మా ఇంటి చుట్టూ నా వెనక నా నీడ దొంగలు ఉన్నారు కూడా అనుకోవచ్చు కదా. నేను వాడు ఎట్లా ట్రాప్ చేయగలుగుతాడు చెప్పు? వాడు ఎక్కడో ఇక్కడ ఈ గల్లోడు ఇంటి పక్కోడు కూడా కాదు, వాడు ఎక్కడోడు ఎట్లా చేయగలుగుతాడు? నా ఇంటి చుట్టూ తిరగడము, లేకపోతే నా వెనుక నా నీడనే నా దొంగలు ఉన్నట్టే. ఈ రకంగా నా గల్లీలే దొంగలు ఉన్నట్టు ఈ రకంగా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకుపోవడం. ఏ టైంలో బయటకు వెళ్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు, మళ్ళీ వితిన్ గంటన్నర లోపల నువ్వు లగ్గం చేసుకున్నా అని చెప్పేసి స్టేషన్ పోయి మేము మా ఇష్టము అని అంటే అసలు ఇక ఏ రకంగా జీర్ణించుకోవాలి? ఎక్కడ చేసుకున్నారు వాళ్ళ పెళ్లి? స్టేషన్ లో ఎక్కడ చేసుకున్నారు మాకే తెలుసు. పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ కి వచ్చారు. ఇప్పుడు ఓ తాళి కట్టి ఏవో చేసి మేము లగ్గం చేసుకున్నామని ఊరందరికి వాళ్ళ దోస్తుల ఊరందరికి వాట్సాప్ లో పంపితే మా పతార విలువలు తీసేసుడు ఎంతవరకు సమంజసం? మేము ఫ్లెక్సీ పెట్టుకొని నా కూతురు చనిపోయింది అంటేనే తప్పైంది. మరి ఇది మా విలువలకు మరి చూడవా? మేము 100 సార్లు ఫోన్ చేసినప్పుడు కాంటాక్ట్ రావా? అది మా మనసు మరి మాకు అనిపించదా బాధ? ఏ రకంగా మరి నువ్వు వాట్సాప్ లో ఊరందరికి ప్రచారం చేస్తే మేము ఏ ముఖం పెట్టుకొని తిరగాలి? ఇప్పుడు అబ్బాయి వాట్సాప్ లో అందరికి ప్రచారం చేసుకున్నాడు, వాట్సాప్ లో మొత్తం అందరికి షేర్ చేసుకున్నాడు మేము లగ్గం చేసుకున్నామని. మీకు అట్లా షేర్ చేస్తే మీకు తెలిసిందా? పోలీస్ స్టేషన్ నుండి 1:30 ఫోన్ వచ్చింది. అంటే పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళారు డైరెక్ట్. మీరు అక్కడ నుంచి అప్పటికే వాడు ఊరంతా వాట్సాప్ లో ఫోటో పంపించుకున్నాడు. మేము లగ్గం పోలీస్ స్టేషన్ నుంచి కళాచంద్ర మీరు ఇంటికి రాలేరు? మేము వచ్చినాం, ఇంటికి వచ్చేసి ఈ నెంబర్ కు ఫోన్ చేస్తూనే ఉన్నాము. వాడికి అమ్మాయి లేదు కదా. అయితే మేము 11:15 నిమిషాలకు మేము ఆ ఇంటికి పోయి వచ్చినాక 11:35 నిమిషాలకు ఇంట్లో ఉండి చూసాము అమ్మాయి లేదు. లేకపోతే ఎటుపోయిందో అనుకోని మేము అక్కడ తన గురించి తన ఫోన్ లో చూసాం. తన ఫోన్ లో చూస్తే మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ ఉండటంతో వెంటనే తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాం. 100 టైం కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేయలే. ఈ గంటన్నర లోపలే మేము పెళ్లి చేసుకున్నాం. ఎక్కడ చేసుకున్నాడేమో పెళ్లి చేసుకుని పోయి స్టేషన్ లో పోయి మాకు ఫోన్ చేయించారు. గంటన్నర లోపల పెళ్లి చేసుకున్నామా అని అంటే మేము ఏం చేయాలి? అప్పుడు మేము మా బాధ ఏ రకంగా వ్యక్తపరచాలి? చెప్పలేను సార్. ఆ టైంలో పెళ్లి చేసుకున్నామని కన్నా తల్లిదండ్రులకు చెప్పపెట్టకుండా పెళ్లి మేము ఫోన్ చేయకపోతే తప్పు, మేము ఫోన్ చేసినాం కదా. మరి ఇట్లా పెళ్లి చేసుకునేటప్పుడైనా అమ్మా నాన్న నేను ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా, నేను ఇట్లా వచ్చినా అని చెప్తే ఒక లిఫ్ట్ చేయనుంటివి. అంతే, నేను ఇట్లా వచ్చినా మేము కన్విన్స్ చేసి ఏం చేయాలో ఏ రకం చేయాలో పెద్ద మనుషులు ఉంటారు, ఊరి మీద పెద్ద మనుషులు ఉన్న వాళ్ళతో సంప్రదించుకొని ఏం చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్నది, మరి తన ఎడ్యుకేషన్ ఉన్నది, మరి ఏ లైఫ్ బాగుంటది, ఏం చేస్తే బాగుంటది ఆలోచన విశ్లేషణ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఊరి మీద. ఇది నువ్వు ఈ దొంగల్లాగా నువ్వు పెళ్లి చేసుకొని లగ్గం చేసుకున్న స్టేషన్ కి పోయినామంటే వదిలేసే సమస్య లేదు. నా అమ్మాయి నాకు మీ పెంపకం తప్పు అని నా ముఖం మీద ఉంచదాకా నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు నా రోజైనాక అయినాక వస్తుంది, వచ్చినప్పుడు నేను తండ్రిని ఎట్లయితా? నా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోయిందో గట్లా వచ్చినప్పుడు నేను తండ్రిని అవుతా. అట్లా వస్తావాను? అట్లా వస్తే అసలు కుదురుతుంది. మరి ఎట్లా మరి తల్లిదండ్రులు మరి నువ్వు ఏ రకంగా ఆలోచించి వేరు? నా పెంపకం తప్ప అన్నట్టే కదా. నా పెంపకం తప్పని ముఖం మీద ఉంచు. తప్పెట్లా అవుతుంది సార్? మీరు ఒక బాధ్యత తీసుకున్నారు, కన్నా తండ్రి బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకున్నట్టు ఎక్కడ ఉందమ్మా? ఇప్పుడు తను అట్లా పోయినప్పుడు అందుకే అంటున్నాము తన నిర్ణయం తను మీ పెంపకం
తప్పని మా ముఖం మీద ఉంచమని మైండ్ మెచ్యూర్డ్ అయి ఉంటే ఇన్ని ఇప్పుడు మీరు చెప్పిందని అన్ని అర్థం చేసుకుని ఇక్కడే ఉండేది. మైండ్ మెచ్యూర్డ్ లేకనే చిన్న ఒక పిల్లలు దొంగ ట్రాప్ లో వేయనమని అంటాం కదా. ఇన్ని చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోకపోయి మా దగ్గర రాకపోతే ఎట్లా చెప్పు? ఒక దొంగ ట్రాప్ లో పడ్డావు, నువ్వు ఒక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ జీవితం ఖరాబ్ అవుతుంది అని మేము ఇంత చెప్తున్నా కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా? నిన్ను ఎట్లా స్వీకరించాలి? నేను పెట్టుకుంటూ తప్పైగా నా ఆవేదన అది. మీరు ఇంత అర్థమైనాక మీకు ఆవేదన అనిపిస్తున్నారు, ఇట్లా కాదు ఇట్లా చేయకూడదు అని మీరు అనుకుంటున్నారు. అదే ఆవేదనతోటి నేను ఆడ ఫ్లెక్స్ పెట్టుకున్న తప్పించి ఇంకే వేరే ఉద్దేశం లేదు. అర్థమైంది సార్. మీరు ఆ రోజు ఫ్లెక్స్ పెట్టినప్పుడే మాకు అర్థమైపోయింది ఒక కన్న తండ్రి ఆవేదన. తను అసలు చెప్ప పెట్టకుండా పోయింది. పుట్టినప్పటి నుండి కలిసి పుట్టి మొత్తం తన బాధ్యత అంతా మీరు తీసుకున్నారు. కష్టము నష్టము బాధ అన్ని మీరు చూసుకొని చెప్ప పెట్టకుండా గుండెల మీద తన్నేసిపోతే ఏ కన్న తండ్రికైనా బాధ ఉంటది. ఆ బాధ కొద్దే మీరు ఆ రోజు ఫ్లెక్స్ పెట్టించారు తప్ప ఇక వేరే ఉద్దేశంతో కాదు. కానీ కొంతమంది కొంచెం నెగిటివ్ అనుకున్నారు. ఆ రోజు జరిగింది అదే. ఆ రోజు అక్కడ సరే ఎవరేమో అనుకున్నా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా అమ్మా. నా బాధ నాకున్నది, నా సమస్య నాది. నా కూతురు నా గుండెల మీద తనిపోయిందనే నా బాధ. నా పెంపకం తప్పు అని చెప్పి నిర్ణయం చేసుకొని పోయింది కావచ్చు. నా ముఖం మీద ఉంచుకోమని కూడా అంటున్నాను నేను. ఆమె ఏ రకంగా పెంచినామనేది మా మీద ఎంక్వైరీ చేసుకోరు. రేపు భవిష్యత్తు గురించి ఆ వాళ్ళ సైడ్ లో నుంచి ఎంక్వైరీ చేసుకోరు ఏ రకంగా ఉన్నది. సరే ఆమెతో మాట్లాడండి. ఆ మెచ్యూరిటీ మైండ్ ఏ రకంగా మీద లోక జ్ఞానం తెలియకనే ఉన్నది. తెలియకున్న అమ్మాయిని తీసుకుపోవడం తప్పు అని నేను అంటున్నా. తెలిస్తే వెళ్ళేది కాదు సార్. తెలియకనే వెళ్ళిపోయింది తను. ఇంకా చిన్న పిల్ల ఇంకా మైండ్ ఏం తెలిసి జీర్ణించుకోలేకపోతున్నాం. చెప్తున్నా కదా సార్, తెలిసి తెలియని ఏజ్ అది. జస్ట్ ఇవాళ రేపు అమ్మాయి బాగుంది, మంచిగా ఉన్నావు, క్యూట్ గా ఉన్నావు, ఇట్లున్నావు అట్లున్నావు మెసేజ్ పెడితే కథం పడిపోతారు. ఎవరైనా అంతే. అమ్మాయిలే అంతా మంచిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, ఆ రెండు ముక్కల ఏంగానే కథం అది లవ్ అనుకుంటారు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ఆ మాయల పడి తను వెళ్ళిపోయింది తప్ప బాధ్యత తెలుసుకున్న అమ్మాయి అయితే మీ మాట కాదని వెళ్ళిపోకపోతుండేది. ఏం తెలియదు కాబట్టి తను అట్లా చెప్పకుండా. జీవితం అన్యాయం అయింది కదా. మరి భరించేది భారం ఎవరు? ఇప్పటికి కూడా మేము స్వీకరించాము ఆ అమ్మాయి. ఎందుకంటే నేను అసలే స్వీకరించాను. ఎందుకంటే నా పెంపకమే తప్ప అని నన్ను అనిపోయినాక మళ్ళీ నేను ఎట్లా మళ్ళీ పెంచాలి? నేను భవిష్యత్తులో ఎట్లా స్వీకరించి నీకు సెక్యూరిటీ ఉండాలి? నా పెంపకమే తప్ప అని నేను ఇంత కష్టపడి చదివిపిచ్చిర్రు, ఆర్థికంగా మీకు బాగా లేకపోయినా కూడా చదివిపిచ్చిర్రు. తను అది అర్థం చేసుకోలేకపోయింది. మన కన్న తండ్రి మాకు ఆర్థికంగా మంచిగా లేకపోయినా కూడా నన్ను కష్టపడి చదివిపిస్తున్నాడని తనకు తెలిసి ఉంటే వెళ్ళేదా సార్? వెళ్ళకపోతుండేది. నేను ఇప్పటికి కూడా నేను ఓపిక పట్టినా అమ్మా. ఓపిక పట్టి నేను కాలేజీలో కూడా సైలెంట్ గా ఉన్నా. సరే 4 రోజులు అయినాక తన మార్చుకొని డైరెక్ట్ కాలేజీకి పోయినాక తన ఆలోచన చేసుకున్నాకనే అంటే మళ్ళీ లగ్గం చేస్తారట అని చెప్పేసి మళ్ళీ లగ్గం చేసుకుంటున్నా అని అంటే నీ జీవితాన్ని నీ సర్వనాశనం చేసుకుంటున్నావు అనిపించి నాకైతే బాధ అనిపిస్తుంది. ఎవరు చెప్పారు సార్ మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారని? మీకు ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్? అది మా భార్య వాళ్ళ అక్క బిడ్డకు ఫోన్ లో మాట్లాడింది. తనతో మాట్లాడుతానని ఏమైనా మనసు మారుతుందా, చదువు మీద దృష్టి పడుతుందా అని చెప్పేసి అని తనతో మాట్లాడింది. మాట్లాడితే చదువుకోయి ఇవన్నీ ఇబ్బంది పడక ఇప్పుడు వద్దానంటే నాకు మళ్ళీ పెళ్లి చేస్తారట, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాకనే పోవాలి, నాకు చదివిస్తా అన్నాడు అని మాట్లాడతా అంటే ఏ రకంగా అట్లాంటి అమాయకురాలని ట్రాప్ చేసి నువ్వు మోసం చేసి ఎత్తివి. మరి నువ్వు చదివించుకుంటున్నా అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంటే నీకు జ్ఞానము విఘ్నత ఉన్నోనివి అయితే చదివించుకున్నాక కదా మామూలను సంప్రదించిగో నేను నాకు ఇష్టంతో మీ అమ్మాయిని తీసుకపోయినా కూడా సెక్యూరిటీగా కాపాడినా, ఇగో మీ అమ్మాయిని మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చినా, ఇగో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా అని అప్పుడు అడుగు. సమాజంలో నేను కూడా నా తల తప్పు అయిందని చెప్పి ఒప్పుకొని మంచిగా లగ్గం చేస్తున్నాను. అదే నువ్వు చేసింది. పోలీస్ స్టేషన్ లో లగ్గం చేసుకున్నా, తాళి కట్టిపోయి పోలీస్ స్టేషన్ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తావు. మళ్ళీ నీ కుటుంబాల కోసం మళ్ళీ ఎన్నిసార్లు హిందూ చట్ట మ్యారేజ్ చట్ట ప్రకారం ఏంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు కడతారు? ఇది ఆస్వాదించారు. సడన్ గా ఇంత తొందరగా ఎందుకు అట్లా మ్యారేజ్ చేసుకున్నారు సార్? అంటే ఇంట్లో ఏమైనా ఫోర్స్ చేసిరా? మీరు ఏమైనా ఇబ్బంది పెట్టిరా? మేము ఏ రకంగా ఇటువంటి ఇబ్బంది లేదు. మేము ఇబ్బంది పెట్టింది అనేది ఏంటంటే మీ మీడియా వాళ్ళే తన గురించి తెలుసుకోరు. ఇప్పుడు నా లెక్క ఎట్లా తెలుసుకున్నారు? మీ తల్లిదండ్రులు ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టింటూ నీకు ఎంత టార్చర్ పెడితే నువ్వు బయటకు వచ్చినావు తెలుసుకోరు అంటున్నా కదా. తెలుసుకోరి మీ పెంపకం తప్ప నా మీద ముఖం మీద ఉంచిపిస్తే మేము తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఏమైనా అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చూస్తే వెళ్ళిపోతారు. 18 సంవత్సరాలకి పెళ్లి సంబంధం చూసిన ఏ మురుకుడు ఉన్నారా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంట్లో ఇంకా మీరు చదివించాలనుకున్నారు ఆమెని, ఏ మురుకుడు ఉన్నాడు 18 సంవత్సరాలు పెళ్లి చేసి? అంటే కొంతమందికి పెళ్లి సంబంధాలు తీసుకొస్తారు. మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిర్రు, నన్ను తొందర తీసుకెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోతారు. మీరు ఇంకా చదివిస్తా అంటున్నారు. ఇంకా అసలు పెళ్లి సంబంధాల టాపికే రాలేదు. ఎందుకంటే చిన్నపిల్ల అని చెప్పేసి మీరే అంటున్నారు. మరి అంత తొందర ఎందుకు పడ్డదని అమ్మాయి? అది ఇప్పుడు నేనేం చెప్పగలుగుతా? ఆ ఆవేదన తోటే కదా నేను గుండెల మీద తనిపోయిందని ఆవేదన తోట. అరే ఇంట్లో మాకు చెప్పకుండా ఇట్లా పోవడం ఏంది? మరి నీకు వాడెంత టార్చర్ పెట్టిండు, వాడు నీకు ఏ రకంగా టార్చర్ పెట్టిండు అనేది మాకు చెప్పు. మాకు చెప్పకపోతే మీ మీడియాకు చెప్పమని రమ్మని. ఇప్పుడు వాడు కోసుకుంటేనే నేను లవ్ అని ఒప్పుకున్నానని మాట్లాడితే వాడు కోసుకున్నాడు అని అంటే మరి తల్లిదండ్రులు చంపిపోయినా మరి నీకు సమంజసమేనా?
కట్ చేసుకున్నాడు కట్ చేసుకుంటేనే నేను ప్రేమ అని ఒప్పుకున్నా అని మాట్లాడి అమ్మాయి ఓకే నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చనిపోతా అని చెప్పేసి కట్ చేసుకున్నాడు. అట్లయితే నేను అప్పుడు యాక్సెప్ట్ చేసింది చేసిన అని మాట్లాడిందట మా వాళ్ళతోటి. ట్రాప్ చేసేసి అమ్మాయిని అసలు తనకు ఏ మాత్రం ఆలోచించకుండా, చిన్నపిల్లల లక్షణాలు ఇవన్నీ, బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, అవన్నీ చిన్నపిల్లల లక్షణాలు, చిన్నోళ్ళు చేసే పనులే కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు అన్నం తినపోతే భూజానికి పట్టిస్తా అని చెప్పేసి మనం ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తామో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది ఈ వాడు ప్రాసెస్. ఇంకా ఎన్ని బ్లాక్ మెయిల్ చేసిండో మాకు కూడా తెలియదు. వాడు మీ తండ్రిని చంపుతాను బ్లాక్ మెయిల్ చేసిండా, మీ తమ్ముని చంపుతాను బ్లాక్ మెయిల్ చేసిండా, ఏం చేసిండో తెలియదు. నేనేమంటున్నా అమ్మా, తన నిర్ణయం బయటకు వచ్చేసి మీ పెంపకం తప్ప అని అనుమానం, లేకపోతే ఇప్పుడు నేను ఇట్లా గౌరవంగా పెంచి ఇంత చేసినా కూడా నన్ను అన్నిపోయినాము, మరి నీకు మేము ఏ తగ్గ తప్పు చేసినామో చూపెట్టు. మరి వాడు నీకు అంత మంచి చేసినా ఏం చేయాలి, ఏం చేస్తా అని చెప్పిండు, అది చెప్పు. చెప్తే నువ్వు వాని కుటుంబము, వాని ఫ్యామిలీ అంతా నీకు అంతగానో నచ్చింది ఏందో, మాకంటే ఎక్కువ నచ్చింది ఏందో చూపెట్టు. ఆ రకంగా నచ్చితేనే పోయినా అన్నదానికి చూపెట్టు. అంటే ఇప్పుడు ఏ ఇప్పుడు ఇంతకు ముందు నేను అన్నట్టు కన్న తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, అబ్బాయి చాదడా వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు అనేది, అవన్నీ ఏమి మాకు తెలియక అట్లా వెళ్ళిపోయింది. మా కన్న తండ్రి నా బాధ్యత తీసుకుంటున్నాడు, నా గురించి కేర్ చేస్తున్నాడు, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను చెప్పేసి ఆమె ఆలోచించి ఉంటే వెళ్ళకపోయి ఉండేది. చిన్న పిల్లి ఇంకా మైండ్ సెట్ కాలేదు కాబట్టి తను తొందరపడి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ స్నేహితురాలు కూడా ఫోన్ చేసి అంకుల్ మీ లెక్కనే ఇంత బాధపడ్డారు అంకుల్ ఆంటీ అని చెప్పి బాధపడి తను ఫోన్ చేస్తే, నువ్వు ఒకసారి అన్న చేయి నానా అని చెప్పి తనకు నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే ఫస్ట్ మాట్లాడిందట. మాట్లాడి నాకు తెలియకపోయినా నాకు మైండ్ ఎప్పుడు ఇట్లా పని చేసిందో అని చెప్పి మాట్లాడిందట. ఆ తర్వాత మళ్ళా గంటకు ఫోన్ చేసి ఇవ్వ నువ్వు ఈ విషయానికైతే నాకు ఫోన్ చేయకు అని మాట్లాడితే ఇప్పుడు ఏంటి చెప్పండి. అవునా, ఫస్ట్ అలా మాట్లాడి నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఆ రకంగా మాట్లాడేది అంటే మేబీ పక్క నుండి ఏమైనా చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు ఇంత బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని ఏం సాధిస్తావు, నువ్వు ఏం సాధిస్తావు, నువ్వు ఏం చేయగలుగుతావు అమ్మా? ఇప్పుడు నేను జాగ్రత్తగా కాపాడుకున్న అమ్మాయిని ట్రాప్ చేసి నువ్వు మోసం చేసినావు, రేపు మెచ్యూరిటీ లేని అమ్మాయి ఏ సమాజాలు ఎట్లా తిరుగుతే నువ్వు ఎన్ని రోజులు సెక్యూరిటీ ఉండగలుగుతావు చూపెట్టు. ఇవాళ రేపు నువ్వు ఎంబడి ఎన్ని రోజులు తిరగగలుగుతావు మరి చూపెట్టు. అమ్మాయి జీవితాన్ని ఎన్ని రోజులు కాపాడుతావు చూపెట్టు. మేము తల్లిదండ్రుల బాధ్యతగా మాకు తెలుసు, తను పుట్టినప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు అయినా ఏది ఉన్నా కూడా మాకు తెలుస్తాయి. తను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఉంచుకోవాలి, ఏ టైంలో జాగ్రత్త చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అని మాకు తెలుస్తుంది. తల్లిదండ్రుల బాధ మేము కన్నముక్తి పెంచినాం కాబట్టి తన ఆరోగ్య సమస్యలు ఏదైనా మాకు తెలుస్తాయి. ఆ ఆవేదన మాకున్నది. ఇప్పుడు నీకేమున్నది? ఒక మాయా మోజు చేసి ఈ అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకుపోయి ఇది చేసిన అంటే, ఇది సమాజంలో అమ్మాయి ఈ రకంగా మోసం చేసిపోయింది అని చెప్పి బాధతో పెట్టుకుంటే, సరే నన్ను ఈ సమాజంలో తూ అని ఉంచినా పడతా అమ్మా, ఒక తండ్రి గారిని అన్ఫిట్ అని అన్నా కూడా పడతా. అమ్మాయితో తండ్రి బాధ మాక్సిమం బాధ్యత కేర్ తీసుకున్నారు కాబట్టి కన్న తండ్రి మంచిగా చూసుకోలేడని చెప్పేసి ఎవ్వరు అన్నారు సరే. ఏ కన్న తండ్రి అయినా బిడ్డను అసలు నెగిటివ్ గా చూడడు. నా బిడ్డ కాబట్టి తన మంచి చెడు అన్ని చూసుకోవాలి, బాధ్యత అంతా నాకు ఇంతగానం చేస్తాను నేను అసలు ఊహలకే రాలేను. నా దైవాన్ని నమ్మిన దైవం మీద మోసం చేసింది. ఆ రోజు నాడైతే మాకు ఇప్పటికి కూడా మా భార్య సరిగా అన్నం తింటలేదు. తను అప్పుడప్పుడు తను ఏం మాట్లాడుతూ తనిచ్చ తనే పడిపోతాను. జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము అంత అలారముద్దుగా పెంచుకున్నాం కాబట్టి. మీరు ఇప్పుడు అంటున్నారు సమాజంలో నెగిటివ్ పోయింది అని అన్నారు. నెగిటివ్ పోయింది ఆ అమ్మాయితో మాకు తూ అని ఉంచిపోయారు. మా పెంపకం తప్ప అని ఒప్పుకుంటాం. ఇక మాకు నేను అప్పటిదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. నేను వదిలిపెట్టే సమస్య లేదు. సార్ మీ అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, మీరు ఏం వర్క్ చేస్తుంటారు, కొంచెం మీ ఫ్యామిలీ గురించి. నాకు పవర్ లూమ్స్ ఉన్నాయి అమ్మ. పవర్ లూమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ పని చేసుకుంటా. తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ లేనప్పుడు పాలిస్టర్ వ్యాపారం చేసుకుంటా. చిన్నగా ఉన్నది. నా ఫ్యామిలీ చదువుకునే అంత కెపాసిటీ తోటినే ఉన్నా. నేను మా భార్య, నాకు ఇద్దరు, ఒక పాప బాబు. పాప అంటే ఇప్పుడు నన్ను మోసం చేసిపోయిన పాప ఒకటి, నా బాబు ఉన్నాడు. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది. రేపు కాలేజీకి వెయ్యాలి. ఇప్పుడు రిజల్ట్ వచ్చినాక కాలేజీ గురించి ఆలోచన. కానీ నాకు భయం అవుతుంది అమ్మాయి. అసలు పిల్లలని ఈ రకంగా పెంచాలనేది నాకు భయం అవుతుంది. నాకు ఆలోచన లేకుండానే వస్తుంది. నాకైతే నిద్రలో కూడా ఒక్కొక్కసారి జల్లు అంటుంది, భయం అవుతుంది నాకు. ఆ ఈశ్వరునికి పరమేశ్వరునికి తెలుసు. సరే సార్, అసలు ఏ కన్న తండ్రికైనా అసలు బాధ ఉంటది. అమ్మాయి పెట్టకుండా వెళ్ళిపోతే ఆ బాధ అనేది నాకు మీ మాటల్లో అర్థమైంది సార్.
మా కోసం టైం కేటాయించి మేము అడగగానే సరే అమ్మ రండి, బాధ అనేది ఉంది కాబట్టి మీరు చెప్పలేకపోయారు, కానీ మేము అడగగానే మీరు యాక్సెప్ట్ చేసారు. దానికైతే థ్యాంక్ యూ సార్. నేను మీకు ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే మీ అమ్మాయి వెళ్ళిపోయింది, నేనేం చేయలేను ఇప్పుడు. జస్ట్ 2-3 మాటలు మాట్లాడతా కావచ్చు, కానీ కొంచెం ధైర్యాన్ని ఏమైనా ఇవ్వగలుగుతా కావచ్చు, కానీ ఏం చేయలేను ఇప్పుడు. నేను అమ్మాయిని కూడా నేను తీసుకొచ్చి ఇవ్వలేను, నేనే కదా ఎవరు కూడా తీసుకొచ్చి ఇవ్వలేరు. తనంతలో తాను మనసు మారి మీ దగ్గరకు వస్తే తప్ప. థ్యాంక్ యూ సార్. తనంతా తను మనసు మారి నా దగ్గరికి వస్తే నేను ఏం చేయగలుగుతామా? నాకు ఇంట్లో కడప దాటి ఎట్లా ఎందుకు అట్లా వస్తుందా? అట్లా రాదు సార్, అట్లా ఎవరు రారు. నా పెంపకం తప్పు అని నిరూపించేదాకా నేను మాత్రం తనను వదిలిపెట్టేది లేదమ్మా. మీరు పెంచింది పెంపకం తప్పు అని నా ముఖం మీద ఉంచేదాకా మాత్రం నేను తనను వదిలిపెట్టే సమస్య లేదు. మీ మీడియా ముఖంగా చెప్తున్నా, ఖచ్చితంగా నాకు ఎవరు సహకరిస్తారో సహకరించకపోయినా కూడా ఆ ఈశ్వరుడే సహకరిస్తాడని అనుకుంటా. నేను ఫైట్ చేయడం మాత్రం ఆగదు. ఎందుకంటే రేపు మంచి చెడు జరిగినాక నా దగ్గరకు వస్తా అంటే నేను ఎట్లా స్వీకరించా. నువ్వు ఒక తండ్రికి అన్ఫిట్ అని చెప్పి నా ముఖం మీద ఉంచేదాకా మాత్రం నేను ఫైట్ చేస్తాను. గారు చెప్పిన మాటల్లో తన బాధ అనేది మనకు పూర్తిగా క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏ కన్న తండ్రికైనా బాధ ఉంటుంది. పెంచి పెద్ద చేసిన అమ్మాయి చెప్పా పెట్టకుండా కన్న తల్లిదండ్రులు కాదని బయటకు వెళ్ళిపోతే ఏ కన్న తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దే తన ఆ రోజైతే ఫ్లెక్సీ పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే చూసే వాళ్ళకే ఏం తెలీదు, భరించే వాళ్ళకే బాధ అయినా నొప్పి అయినా తెలుస్తుంది. ఆ బాధ అనేది మనకైతే స్పష్టంగా మనకి అర్థమైంది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.